కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే తల్లిదండ్రి కష్టపడింది రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి వాళ్ళ కాలేజీ ఫీజు కానీ వాళ్ళ బుక్స్ ఫీజు కానీ వాళ్ళ చదువుల కోసమని దాసి కాలేజీ ఫీజు కట్టు నాయన, నాకు కొంచెం ఖాళీ లేదు, నేను ఇలా పనికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు కట్టే నాయన అని కొడుక్కిస్తాడు, కూతురికి ఇస్తారు. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వెళ్ళి లవర్కి గిఫ్ట్ కొంటాం, బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్స్ కొంటారు. గిఫ్ట్స్ కొని ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏ రకంగా తినకుండా ఇంత కష్టపడి ఇంత బాధకు గురై ఈ రకంగా మాకు సహాయం చేశారు అనే ఆలోచన వీళ్ళకు ఉండదండి. వీళ్ళకు ఉండదు. చెప్పినా వినరు. తల్లిదండ్రులు చెప్తారమ్మా మన పరిస్థితి ఇది, బాబు మన పరిస్థితి ఇది, కాబట్టి నువ్వు చదువుకొని ఒక మంచి ప్రయోజకుడివై ప్రయోజకురాలువై అనేకులకు ఉపయోగపడి మాకు కూడా మంచి పేరు కీర్తులు తీసుకురమ్మని ఆ పిల్లడికి కానీ పిల్లకి కానీ చెప్తే వినరు. ఈ పిల్ల అంటది బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, డార్లింగ్ నాకు గిఫ్ట్ కొను డార్లింగ్, నాకు బర్త్డే వస్తుంది డార్లింగ్, ఏం గిఫ్ట్ కొంటున్నావు డార్లింగ్ అంటే, వీడు నా దగ్గర ఏమీ లేవంటే సిగ్గుసెట్ కదా, వీడంటాడు నీకోసమే డార్లింగ్ నేను అన్నీ దాచాను, ఇప్పటి వరకు దాచాను తెలుసా డార్లింగ్ అంటాడు. ఎక్కడ దాచావురా నువ్వు, కష్టపడి దాచావా, పొలం పనికి వెళ్ళావా, లేకపోతే కొండాపిండి ఎక్కి సంపాదించావా, నీ తండ్రి నీ తల్లి కష్టమే కదా అది, నువ్వు దాచేసావా లవర్ కోసం, అంత ఉందా నీకు, తప్పు కదా అలాగా. డార్లింగ్ నీకోసమే దాచాను, ఏంటిది దాచింది ఏంటి అనుకున్నారు, ఎగ్జామ్ ఫీజు, అది ఎగ్జామ్ ఫీజు దాచాను డార్లింగ్ నీకోసమే అంటే, ఇంతకీ అసలు పుట్టినరోజు అన్న ఆ పిల్ల చెప్తేనే కానీ ఆడికి తెలియదు పుట్టినరోజు అన్న సంగతి, ఆ రోజు పుట్టినరోజు లేకపోతే 2 రోజులు పుట్టినరోజు అన్న సంగతి ఆ పిల్ల చెప్తేనే కానీ ఆడికి తెలియదు. కానీ ఎప్పుడైతే చెప్పగా నాకు తెలుసు, ఎక్కడ చూసావు అంటే, ఎక్కడ చూశాను నేను నీకు అన్నీ కనుక్కుంటాను, నేను నిన్ను ప్రేమించటం దేనికి, నీ ఆలనా పాలన చూడ్డానికే, ఆలనా పాలన బాగా చూస్తావు, తర్వాత నేను శుభ్రంగా నీ జేబు సిల్లు పెట్టేసేసి వెళ్ళిపోద్ది ఇంకొకరితో. అది ఆడపిల్ల కాదు, అర్థం చేసుకోవాలి. ఈ పిల్లోడు కూడా అంతే, ఈ పిల్ల కూడా అంతే, ఈ పిల్ల ఆ రకంగా చేస్తుందా, ఈ పిల్లోడు కూడా అంతే. ఈ పిల్లోడు కూడా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నువ్వే సర్వం, నీకోసం చనిపోమ్మన్నా చనిపోతానంటాడు ఈ పిల్లోడు. అంటే ఇంకా చూడు మహాతల్లి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఆంధ్రాలో అందగాడు లేకపోతే ప్రపంచంలో ఇంకీడే అందగాడు, అయ్యి బాబు అంత మంచోడు లేడు అని చెప్పి తల్లిదండ్రుల మీద కుటుంబం మీద ఒకవేళ వాళ్ళు చెప్పితే వినకపోతే దొంగసాటున మరలా మెయింటైన్ ఇచ్చేసి ఆ కాలేజీ ఫీజు కట్టమని ఇచ్చిన డబ్బులు బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ కొంటుంది. బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ కొని తల్లిదండ్రులు కన్నీరు, ఈమె కూడా ఆడు కొనిపించుకొని నిన్ను వెనకాల తిప్పుకొని అవసరమైతే నిన్ను వాడుకుని టాప్ మంట వదిలేసేసి ఇంకా నీకంటే ఉన్నతమైన దాన్నో నీకంటే నచ్చిన దాన్నో చేసుకున్నాడు, సెటిల్ అయిపోతారు. ఈ పిల్లోడు కూడా అంతే, మధ్యలో పోయేది ఎవరు, నీ తల్లిదండ్రులు, మీ జీవితమే కాలిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఎవరి పిల్లలారా, తమ్ముడు చెల్లికి నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి.